వచ్చారు. మరి ఈ దినాన్ని వాక్యాన్ని అందిస్తున్న దైవజనాలు మన మధ్యకు వచ్చినారు. విశ్వశాంతి సంతోష్ గారు, మేడం గారు వస్తుండగా చప్పట్లు కొడుతూ అందరూ సంఘమంతా చప్పట్లు కొడుతూ సంఘగా అమ్మగారు కూడా మరి అమ్మగారి పక్కన ఉంటే బాగుంటుంది. అమ్మగారు వస్తుంటే కూడా చప్పట్లు కొట్టు ప్రభుత్వాన్ని సమయం దైవజనులకు సమయాన్ని ఇచ్చే సమయం. ఎవరు కూడా ఇటువైపు తిరగొద్దు, కదలుతూ చిన్నపిల్లలందరినీ శబ్దంగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మరి ఈ సమయాన్ని అమ్మగారికి సమయాన్ని ఇస్తాను. హల్లెలూయా. నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభా, అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. క్రీస్తు యేసునందు మనలను అతిమికిలుగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ చెప్తామా? యూత్ ఫైర్ రివైవల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అభిషక్తులు, దైవజనులు రాజ్ పాస్టర్ గారికి, ప్రియ సతీమణి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘమంతటికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రము. ఏ యోగ్యత లేని వారము ప్రభువా, సర్వమానవాళి ఆత్మీయ స్థితిలో చనిపోయినప్పుడు ప్రేమని హేతువు చేత మీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి సిలువ మరణ పునరుద్ధానము ద్వారా నా మా పాపములన్నీ కూడా విమోచించి ప్రవ్వా నీ ప్రియబిడలగా నీ సొత్తైన జనాంగముగా ప్రవ్వా మమ్మలను ఏర్పాటు చేసుకున్న దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రవ్వా. నీకు స్తోత్రము. సమీపస్తులను కానీ మీరు చేసి ప్రవ్వా నీ సిలువ సువార్తను, సత్య సువార్తను ప్రకటన చేయుటకు ప్రవ్వా, నీ రాజ్య స్థాపన కొరకు ప్రవ్వా మమ్మల్ని అందరినీ మీరు ఆయుత్తపరిచిన విధమును బట్టి వందనాలు ప్రవ్వా. నీకు స్తోత్రము. నీ వాక్యముతో సూటిగా సంఘముతో ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో సంఘ దైవజనులకు ప్రోత్సాహపరిచే విధంగా ప్రభువా సంఘమును మీరు బలపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.
సంగమనకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు మరొకమారు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి నేను మీ మధ్యకు రావడం జరిగింది. మా సంపూర్ణ కుటుంబము, సంఘ వ్యవస్థాపకులు బిషప్ పాల్రాసయ్య గారు, మామయ్య గారు, మరి నా భర్త గారు సంతోష్ పాస్టర్ గారు, అభిషక్తులు, సంపూర్ణ కుటుంబం అంతా కూడా ప్రభు సేవలో కొనసాగుచూ ఉన్నాము. నా కుమార్తె జాయిస్ అబిగేల్, అదేవిధంగా సంఘ బిడ్డలు కూడా జాన్ బాబు, గిరీష్ యూత్ మీ మధ్యకు రావడం జరిగింది. ఇటు సమయము దేవదేవుడు నాకు అనుగ్రహింపచేసినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవులలో నేటి దినాలలో చాలా అతిశయము, గర్వము, అంటే కార్యారంభములో ఉన్నటువంటి విశ్వాసము కార్యాంతములో కనిపించడం లేదు. ఫలభరితమైన క్రైస్తవ కుటుంబాలు ఆయనకి కావాలి, ఫలభరితమైన విశ్వాసులు ఆయనకి కావాలి. దేనిని బట్టో అతిశయించేటటువంటి క్రైస్తవ జనాంగము నేటి దినాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అందుకని యెషయా ప్రవక్త 42వ అధ్యాయము 8వ వచనములో తీయనవసరం లేదు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. ఆమేన్, ఆమేన్ చెప్తామా? త్రిత్వములో ఏకమయ్యున్న దేవదేవుడు ఆయన పోలికలో ఆయన స్వారూప్యమందు మనుషులు నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకుని ఉన్నాడు అనంటే కేవలము ఆయనను మహిమపరచుట నిమిత్తం, కేవలము. అందుకని నాకు చెందవలసిన మహిమను నేను ఎవ్వరికిచ్చి వాడను కాను. అందుకని బాప్తిసమిచ్చి యోహాను అంటారు, మీరు హెచ్చవలసి ఉన్నారు, మేము తగ్గవలసి ఉన్నాము ప్రభువా. పాపాన్ని ఖండించినటువంటి వ్యక్తి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పువాడెవడు అని పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన అనేటటువంటి మాట ఏంటంటే, నీవు హెచ్చవలసి ఉన్నావు ప్రభువా, నేను తగ్గవలసి ఉన్నాను. దేన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా సంఘముతో మాట్లాడబోచు ఉన్నాడు, నాతో మనందరితో కూడా. చాలామంది ఇచ్చినటువంటి ఆత్మాభిషేకమును దుర్వినియోగపరుచుకునే పరిస్థితి ఏమిటంటే, కొంతమందికి అధికార దాహము, కొంతమందికి ధనదాహము కావచ్చు. ఏదో ఒకటి అతిశయానికి కారణము అవుతుంది. అయితే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేనినందు అతిశయించాలి? క్రీస్తునందు మాత్రమే అతిశయించాలి. మరి దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. అందుకని నాశనానికి ముందు గర్వము, అతిశయము వస్తూ ఉంటుంది. అయితే ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచడం, నేనే మహాజ్ఞానవంతుడిని అని అనుకుంటూ ఉంటారు కదా, నేనే గొప్ప ఆధిక్యతను పొందుకునేటటువంటి వ్యక్తి, నేను లేకపోతే సంఘ పరిచర్య లేదు, నేను లేకపోతే నా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్న, నేనే అన్నిటికీ మూలం అనేటటువంటి ఒక అజ్ఞానంలో మనిషి బ్రతుకుతూ ఉంటారు కదా. ఈ దినాలలో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కుష్ఠరోగుల నుంచి నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటండి? ఎవరి నుంచి అదేంటండి? కుష్ఠరోగుల నుంచి మనమే నిజమే నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకములో వెరివారిని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడంట, ఒక గొప్ప ఆధిక్యతనిచ్చి. అంతేకాకుండా 20వ వచనంలో కూడా నేను మహాజ్ఞానవంతుణ్ణి అనుకుంటూ ఉంటాం కదా, అతిశయిస్తూ ఉంటాం కదా. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది ఏ విధంగా కనిపిస్తుందంటే వెర్రితనముగా
కనిపిస్తుంది. మనం ఒక జ్ఞానాన్ని అలవాటు చేసుకుని, కొన్ని పద్ధతులను అలవాటు చేసుకుని మాకు మేమే చాలా గొప్ప అనేటటువంటి ఆలోచనలో బ్రతుకుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో 2 చాట్లు, అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మారు కుష్ఠరోగుల గురించి ప్రస్తావించడము జరుగుతూ ఉంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో సిరియారాజు దగ్గర ఒక సైన్యాధిపతి నయమాను ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసెను. ఇతడు ఏ వ్యాధిగ్రస్తుడో అనేది మనం ఆలోచన చేసినట్లయితే చిన్న బిడ్డల దగ్గర గురించి కూడా మనకి బాగా తెలుసు. నయమాను కుష్టి వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను కొంతమంది చెరగొని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారిలో పట్టబడినటువంటి ఒక చిన్న బిడ్డ యజమానులానికి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, నా యజమానుడు ఈ విధంగా కుష్టి వ్యాధిగ్రస్తుడై ఉండడానికి వీలు లేదని ఆ చిన్న బిడ్డలో దేని హృదయముతో నింపబడి ఆ చిన్న బిడ్డకు ఒక హృదయ తలంపు, ఒక హృదయ వాంఛ వచ్చింది. ఏంటంటే, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు అక్కడికి వెళ్ళాలని నేను ఆశపడుచూ ఉన్నాను. ఎందుకంటే అక్కడికి వెళితే నా యజమానుడు స్వస్థత పొందుకుంటాడు. ఇది ఒక మారు కుష్టి వ్యాధిగ్రస్తుడు. 2వ మారు మనం చూస్తూ ఉన్నప్పుడు గ్రంథము 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు వారి ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోటకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. ఇక్కడ 2వ కుష్టి వ్యాధిగ్రస్తులు 4 ఉన్నారు. 3వ మారు మనం చూస్తూ ఉన్నప్పుడు లూకా గారి సువార్తల్లో 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటనలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేశారు. ఆయన యెరూషలేము నుంచి సమరయ, గలిలయ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసయ్యను ఎదుర్కొని వచ్చి ఎదురుగా నిలిచిన్నారంట. ఎవరండి? 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు ఎదురుగా వచ్చి నిలిచి ఉన్నారు. మొట్టమొదటిగా కుష్ఠరోగుల యొక్క వారి జీవిత విధానం ఏ రీతిగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. లేవికాండము 13వ అధ్యాయము కుష్ఠరోగగ్రస్తులను ఏ విధంగా వారిని ట్రీట్ చేస్తారు అనేది ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకు అని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళిన తర్వాత వారు ఏ రీతిగా వారి జీవన విధానం ఉంది అనేది ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు 45వ వచనము 46వ వచనము చూస్తూ ఉన్నప్పుడు చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబూసుకొనవలెను, వాడు తనపై పెదవిని కప్పుకొని అపవిత్రుడనని బిగ్గరగా పలకవలెను. ఏం చేయాలండి ఈ కుష్ఠరోగులు? అంతేకాకుండా కింద వచనం కూడా చూద్దాము. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను, వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ఎక్కడుండాలండి? ఎక్కడ పట్టణం ఉందో ఆ పట్టణానికి చాలా దూరంగా ఉండాలంట. అంతేకాకుండా వారు ఏ రీతిగా ఉండాలి, వారి వస్త్రధారణ ఏంటి, వారి జీవన విధానం ఏమింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే కుష్టి వ్యాధిగ్రస్తుడు అపవిత్రుడు అని పరిశుద్ధ గ్రంథము లేఖనము తెలియపరుస్తుంది. ఎలా ఉండాలి అంటే వారు వస్త్రములను చింపుకోవాలంట. ఎలా చింపుకోవాలి? వస్త్రములను చింపుకొని నేను అపవిత్రుడనని పెద్దగా కేకలు వేయిచు అరవాలంట. అంతేకాకుండా వారి జీవన విధానం ఎక్కడుండాలి?
ఊరికి వెలుపల, అంటే పట్టణానికి చాలా దూరముగా వారి జీవన విధానం. అంటే అందరూ అసహింపబడే స్థితి కదా, అందరూ అసహింపబడే జీవన విధానం. ఎవరు అందరూ అంటే రక్త సంబంధికులతో సహా అసహించుకుంటారు కదా. మరి అందరూ అసహించుకునేవారు, అందరూ తృణీకరించబడేవారు. ఈ దినాన వారి నుంచి దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని మాటలు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. కుష్టి వ్యాధి గ్రస్తుడను అపవిత్రుడు అంటూ ఉన్నాడు. కానీ అంతకన్నా ఘోరమైన వ్యాధి కలిగినటువంటి వారము మనము అని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఎంతండి? కుష్టి వ్యాధి కలిగినటువంటి రోగము కంటే ఇంకా ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అని ఇర్మియా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిన మనం చూస్తూ ఉన్నప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒక అపవిత్రుడు, కానీ వారి జీవన విధానం ఏ రీతిగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏముంది అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఏమైందంటే సిరియా రాజు బెన్షత్ ఇతడు ఏం చేశాడంటే ఇజ్రాయేలు ప్రజల మీద షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేస్తూ ఉన్నాడు. వారి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. దానికంటే ముందుగా మనం చదివినటువంటి లేఖన భాగంలో 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు ఒక సైన్యాధిపతి నయమాను గురించి మనం చూస్తూ ఉన్నాము కదా. అక్కడ కూడా యెహోవాయే సిరియనులకు విజయమునిచ్చెను. మొదటి వచనం ఏంటండి? యెహోవాయే సిరియనులు. ఇక్కడేంటి? సిరియనులు ఇజ్రాయేలు ప్రజలు, అంటే షోమ్రోను పట్టణం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారని 7వ అధ్యాయం తెలియపరుస్తుంది. కానీ 6వ అధ్యాయంలో సిరియనులు శత్రువులు, వారికి అన్యులకు విజయాన్నిచ్చింది ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవుడే వారికి విజయాన్ని ఇచ్చాడు అనే విధంగా మనం చూస్తూ ఉన్నాడు. మొదటి వాక్య భాగంలో అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి. అదేంటండి? తన బిడ్డలకు విజయాన్ని ఇవ్వాలి కదా, శత్రువులకు విజయాన్ని ఇవ్వడం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు 400 ఫరో బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు రొమ్ము కొట్టుకుంటూ విలపించారు. ఈ బానిస బ్రతుకులు మాకొద్దయ్యా, బ్రతికితే నీ బిడ్డలుగానే మేము విలిపించారు. వారి విజ్ఞాపన, వారి యాచన విని 430 సంవత్సరాల తర్వాత ఒక నమ్మకమైన నాయకుడిని ఎంచుకున్నాడు. భూమి అందంతటిలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో కూడా ఒక నమ్మకస్తుడు అని ఒక నమ్మకమైన పనివాణిని మోషేని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఐగుప్తీయ ధనము కంటే ఫరో సింహాసనము కంటే క్రీస్తు కొరకైన నాకు గొప్ప నింద, గొప్ప మేలు, అల్పకాల భోగ భాగ్యములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమపడుట మేలు అని ఆయన ప్రారంభములోనే క్రీస్తు కొరకు ఒక గురి కలిగి ఆయన పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆ పట్టికలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మోషే గురించి ప్రస్తావించడము జరిగింది. అయితే వారి విజ్ఞాపన యాచన విని 6 లక్షల కాల్బలాన్ని ఆ ప్రజలను నడిపించే ఈ యొక్క పనిలో ఫరో సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆ భూ సంబంధమైన క్షయమైన ఆశీర్వాదాలన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకైన నిరీక్షణతో శ్రమపడుట మేలని ఎంచి ఆ ఇజ్రాయేలు ప్రజలతో పాటు అరణ్య మార్గంలో భయంకరమైన శ్రమలు పొందుకున్నాడు. వారు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుని యొక్క ప్రత్యక్షతను, మహిమను అనుభవిస్తున్న ఇజ్రాయేలు ప్రజలు. వారు 40 సంవత్సరాలు వారి చెప్పులు అరగలేదు, వస్త్రములు మాయలేదు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, సముద్రమును ఆరిన నేలగా చేశాడు. అంటే దేవుని యొక్క మహిమను వారు అనుభవించారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవాతి దేవుని తృణీకరించే సందర్భాలు అనేకమైన కనిపిస్తూ ఉన్నది. ఐగుప్తీయ ఫరో బానిసత్వములో
మేము తిన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు, మాంసము, ఆహార పదార్థములు మాకు గుర్తుకొస్తున్నాయి మోషే. ఈ యొక్క అరణ్య మార్గములో ఆకలి తప్పులతో మమ్మల్ని చంపడానికి నీవు తీసుకుని వచ్చావా మోషే అని ఏంటండి, సింహాసనమును విడిచిపెట్టిన మోషేని, త్యాగం చేసినటువంటి మోషేని వారు తృణీకరిస్తూ అవమానకరంగా మాట్లాడారు. అయినా దేవాతి దేవుడు విడిచిపెట్టలేదు. సన్నిధి, ప్రత్యక్షత ఎల్లవేళలా అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా న్యాయాధిపతుల కాలంలో ఈ ప్రజలు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నారు అంటే 2వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరువాత వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము కట్టి బయలుదేరేను. ఎవరిని మర్చిపోయారంట? నిజ దేవుణ్ణే మర్చిపోయారు. ఎలాగంట? యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు. యెహోవా చేసిన కార్యములను కూడా వారు మర్చిపోయారు. అంటే దేవుణ్ణి మర్చిపోతే ఈ లోకంలో మనం బ్రతకగలమా? దేవుని కనుదృష్టిలో ఉంటే నిత్య సుఖములు మనకి దీర్ఘాయుష్మంతులు మగుతామని కీర్తనాకారుడు మాట్లాడుచూ ఉన్నాడు. కానీ త్రిత్వములో ఏకమయ్యున్న దేవదేవుణ్ణి మర్చిపోయారు. ఆయన చేసినటువంటి కార్యాలను కూడా మర్చిపోయారంట. ఆయన్ని మర్చిపోతే ఈ లోకంలో మనం బ్రతకగలమా? అందుకనే దేవదేవుడు ప్రారంభములోనే ఆయనకు ఒక వేదన. ఆదికాండము 6వ అధ్యాయంలో నా పోలికలో నా స్వారూప్యమందు మనుషుని ఎందుకు నిర్మించుకొని ఉన్నానని ఆయన హృదయంలో సంతాపం వ్యక్తపరుస్తూ ఉన్నాడంట. ఏంటండి? ప్రారంభంలోనే మారుతారేమో, తన ప్రజలు, తన బిడ్డలు మారుతారేమో, ఇంకా సన్మార్గములో ఉంటారేమో అనే ఆలోచనతో గొప్ప గొప్ప వ్యక్తులను, యాజకులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను, సేవకులను ఎంతో మందిని పంపించాడు సన్మార్గములో పెట్టుటకు, దేవుని యొక్క చిత్తము చొప్పున వారు జీవింపచేయటకు. కానీ దేవుని యొక్క చిత్తము మరిచిపోయి స్వచిత్తాన్ని అవలంబిస్తూ వారు బ్రతుకు తిన్న దినాలు అనేకమైనవి కనిపిస్తూ ఉన్నది. అందుకని దేవుణ్ణి మర్చిపోతే సింపుల్, ఆయన మర్చిపోతారు కదా, ఆయన మర్చిపోతారు. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా 14వ అధ్యాయం 12వ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు నేను మీ మొర వినను. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అంట, మీరు నాకు విజ్ఞాపన యాచనలు చేస్తూ ఉన్నప్పుడు, మీరు అర్పణలను అర్పిస్తూ ఉన్నప్పుడు నేను అర్పణలను స్వీకరించను, అంతేకాకుండా ఉపవాస ప్రార్థన కూడా నేను అంగీకరించను అంటున్నామన్నాడు. అందుకని వారికి బుద్ధి చెప్పడానికి ఏం చేశాడో తెలుసండి, శత్రువుల చేతికే దేవాతి దేవుడు తన బిడ్డల్ని అప్పచెప్పిన పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. మనమే ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ ఉంటే ఏమండి, సృష్టిలో ఉన్న సమస్తాన్ని నిర్మించిన దేవదేవుడు ఎంత జ్ఞానవంతుడండి. అందుకని జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానం నేను మహాజ్ఞానవంతులు అనుకుంటూ ఉన్నారు కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి చాలా వెర్రితనముగా కనిపిస్తూ ఉన్నది. అందుకని శత్రువుల చేతి యెహోవాయే సిరియనులకు విజయమునిచ్చెను. అక్కడ ఒక చిన్న బిడ్డ చేత కూడా వారికి ఒక బుద్ధి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులతో, శాస్త్రులు, పరిసయ్యులతో పలుమార్లు ప్రస్తావించారు. మేము సద్బోధకుడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి అంటే, పసిపిల్లలను పోని మీ జీవితాలు మీరు జీవించాలి. ఎలాగండి? పసిపిల్లల వలె మీరు మారిపోవాలి. ఎలా మారిపోవాలి? పసిపిల్లలు కల్మషం లేని హృదయాలు, అంతేనా? పాపం అంటే తెలియదు, అపవిత్రత అంటే తెలియదు. అందుకని మీరు ఎలా ఉండాలంటే, మీరు మహాజ్ఞానవంతులు, అతిశయిస్తూ, దేని బట్టి అతిశయిస్తూ ఉన్నారు కదా, కానీ మీరు ఎలా మారిపోవాలంటే పసిపిల్లల వలె మీరు మారిపోవాలి కదా. ప్రారంభ స్థితికి మీరు వెళ్ళిపోవాలి. ప్రారంభంలో మన జీవితం చాలా వినయము, విధేయత కనిపిస్తూ ఉన్నది. సంఘములో ప్రారంభం మన జీవితం చాలా వినయము, విధేయత ఉంటుంది. రానున్న దినాలలో వినయం, విధేయత మారిపోతూ ఉంటుంది.
సమానమే, మీతో సరి సమానమే. అందుకనే కోరాహు కూడా అతనికి ఇచ్చినటువంటి యాజకత్వాన్ని మర్చిపోయాడు. సంఘ పరిచర్య బాధ్యత ఎవరికి ఇచ్చాడు? లేవి వంశానికి ఇచ్చాడు. కానీ కోరాహు 260 మంది సమూహాన్ని ఏర్పాటు చేసి, నీవు 6 లక్షల మందిని నడిపించే నాయకుడుగా ఉన్నావు కదా, నీవే పరిశుద్ధుడు కాదు, మేము కూడా పరిశుద్ధులమే, ఈ యొక్క యాజకము, ఈ యొక్క బాధ్యత మాకు కూడా కావాలని ఏం చేశారు? 260 మంది యాజకుడు, వీరు సేవకుడైనటువంటి మోషే, యాజకుడైనటువంటి అహరోను మీద తిరుగుబాటు చేశారు. కానీ దేవుని యొక్క మహా ఉగ్రత, మోషేని దూషిస్తే సొణిగితేనే సహోదరుణ్ణి విడిచిపెట్టలేదు, మిరియాము అహరోన్ని. కానీ మరి వారిని విడిచిపెడతాడా? భూమి నేల విరిచి సజీవ సమాధి అయిపోయారు 260 మంది. ఎందుకు? అధికారం కావాలని, స్వచిత్తాన్ని అవలంబిస్తూ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం మరిచిపోయి, ఏమండి, దేవుని యొక్క మందిర బాధ్యతను విడిచిపెట్టి, ఒక పరిశుద్ధ కార్యము విడిచిపెట్టి ఏం కావాలంటున్నారు? నాయకత్వము మాకు కావాలి అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నప్పుడు చిన్న బిడ్డను చెరగొని తీసుకుని వచ్చారు. ఆ చిన్న బిడ్డ విడిచిపెట్టలేదు. అమూల్యమైన సజీవమైన వాక్కులు వారికి ప్రకటించింది. నా యజమానుడు అంటే యజమానురాలు దగ్గర కూడా ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకుంది. ఏంటి చిన్న బిడ్డ, నీ మాట నేను వినడం ఏంటి అనుకోవచ్చు. మనం అనుకుంటూ ఉంటాము, చాలామంది ఇంకా అన్యులు మారలేదు. మారిన నీవు పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో బ్రతుకుతున్నావా అనేదే ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఎంతసేపటికి అన్యులు మారలేదని అంటూ ఉంటాము, కానీ మారిన నీవు నీ జీవితం ద్వారా అనేకులు ఆకర్షితులు అవ్వాలి. నీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది. మారిన నీవు పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి నీవు మార్చబడాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. ఇక్కడ చిన్న బిడ్డ ఒక మంచి సువార్త ప్రకటించింది. నా యజమానుడు ప్రవక్త దగ్గర, షోమ్రోను పట్టణంలో ఉన్నట్టు ప్రవక్త దగ్గరికి వెళితే స్వస్థతను పొందుకుంటాడని నా హృదయ వాంఛ అని ఆమె చెప్పింది. పోనీలేమ్మా, నీ మాట మేము వినడం అనుకోవచ్చు కదా. కానీ వారు విన్నారండి. చిన్న బిడ్డల స్థుతులపై ఆశలు ఉన్న దేవుడు కదండి. ఆ మాటలు విని వెంటనే ప్రవక్తకు ఒక దూత ద్వారా ఒక లేఖనం పంపించాడు. ఆ రాజు దగ్గరకు పంపిస్తే, నేనేమన్నా ప్రవక్తనా, నేనేమైనా వైద్యుడినా అని వస్త్రాలు చెప్పుకుంటూ పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ వార్త ఎవరికి తెలిసింది? దైవజనుడికి తెలిసింది. దైవజనుడి దగ్గరికి మరి యొక్క నయమాను ఇంకా అనేక మంది సైనికులు కూడా అక్కడికి రావడము జరిగింది. నయమాను ఎంత విశ్వసించాడంటే చిన్న బిడ్డ యొక్క మాటలు, నేను స్వస్థతను పొందుకున్న వెంటనే బహుమతులు ఇవ్వాలని కూడా అతడు అంత విశ్వాసం ఉంది. దైవజనుడి దగ్గరికి నేను వెళితే ఖచ్చితంగా స్వస్థతను పొందుకుంటాడని విశ్వసించాడు గనుకనే బహుమతులను తీసుకుని వచ్చాడు. 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. ఇదేంటి, చాలా మంచి శ్రేష్టమైన నదులు ఉన్నాయి, ఇక్కడ మునగడం ఏంటి అనుకున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ దాసుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దాసుడు ఏమంటూ ఉన్నాడు? అంతకంటే గొప్ప పని ఏదైనా చెప్తే నువ్వు చేస్తావు కదయ్యా, ఇది చాలా చిన్న పనే కదా అన్నప్పుడు, ఇక్కడ చిన్న బిడ్డ మాటకు నయమాను లోబడ్డాడు. అంతేకాకుండా దాసుడు మాటకు కూడా, తన దాసుడు మాటకు కూడా ఈ యొక్క యజమానుడు నయమాను లోబడ్డాడు. ఎవరి మాటకు లోబడ్డాడు? ఫస్ట్ దైవచనుడు మాటకు కాదు లోబడింది, దాసుడు మాటకు. అంటే అన్యులలో వినయ విధేయత ఉంది, కానీ దేవుని పోలికలో సృజింపబడిన క్రీస్తు రక్తంలో కడుగబడిన మనకి మాత్రము ఇక్కడ చిన్న బిడ్డ మాటకు విలువిచ్చాడు. దాసుడు మాటకు విలువిచ్చి 7 మార్లు యోర్దాను నదిలో మునిగిన తరువాత పసిపిల్ల దేహము వలె శుద్ధుడాయను. ఆమేన్. శుద్ధుడైన తరువాత అప్పుడు ఒక మాట, శ్రేష్టమైన మాట పలుకుతాడు. ఇశ్రాయేలులలో యెహోవాయే నిజమైన దేవుడు, ఈయనగాక వేరొక దేవుడు లేనే లేడని ఆయన సాక్ష్యం ఇచ్చాడండి నయమాను. అంతేకాకుండా బహుమతులు ఇస్తూ ఉంటే
ఇక్కడ గొప్పతనం చాలా చాలా మంది వ్యక్తులలో కనిపిస్తుంది. యెహోవా జీవము తోడు నేను దానిని తీసుకోను. ఆ బహుమతులు ఇస్తూ ఉన్నప్పుడు యెహోవా జీవము తోడు నేను వాటిని ముట్టను. ఇక్కడ ఎంతమంది గొప్ప వ్యక్తులుగా కనిపిస్తున్నారు? చిన్న బిడ్డ గొప్పదే ఏమండి. అంతేకాకుండా ఆ నయమాను గొప్ప వ్యక్తే, చిన్న బిడ్డ మాటకు విధేయత చూపించాడు. అంతేకాకుండా దాసుడు గొప్ప వ్యక్తే, దాసుడు మాటకు నయమాను విధేయత చూపించాడు. దైవజనుడు మాటకు కూడా విధేయత చూపించాడు నయమాను. అన్యులు చాలా భక్తి, వారికి చాలా భక్తి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విలువేంటో వారికి కూడా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వారు దేవుని సన్నిధికి రావడం లేదంటే నీ వలన మాత్రమే, నీ వలన మాత్రమే, నీ వలన మాత్రమే దేవుని సన్నిధికి రావడం లేదు. యెహోవా జీవముతోడు నేను వాటిని ముట్టనని ఆనవేసుకున్నాడు. కానీ గెహజీ మాత్రము వెళ్ళిపోయి వాటిని తీసుకుని వచ్చాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా జీవముతోడు నేను వెళ్ళి, నా యజమానుడు ఇంత అమాయకుడా అన్నట్లు అక్కడ మాట్లాడుతూ, యెహోవా జీవముతోడు నేను వెళ్ళి ఆ బహుమతులు తెచ్చుకొందును అనుకుని ఏం చేస్తూ ఉన్నాడు? షోమ్రోను పట్టణం నుంచి ప్రవక్తలలో శిష్యులు కొంతమంది కుమారులు వచ్చారు ఇక్కడికి, కొంత బహుమతులు తీసుకురమ్మన్నాడని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అవి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ దైవజనుడు ఏమంటూ ఉన్నాడు? నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహజీ. ఇక్కడ ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నయమాను వలె విధేయత చూపించాలి. ఎవరి వలె? నయమాను వలె. నయమాను ఒక సైన్యాధిపతి కదా. సైన్యాధిపతి అంటే ఏంటి? శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. ఎంతమంది? శతాధిపతి అంటే ఏంటి? 100 మంది సైనికులకు అధికారి. ఈ 100 మంది సైనికులకు హెడ్ ఈ నయమాను కదా. ఇంత అధికారిగా ఉన్న, గొప్ప స్థాయిలో ఉన్న ఈయన చిన్న చిన్న వారి మాటలకు లోబడడం ఎంత గొప్ప విషయం అండి. ఆలోచన చేయండి. మరి మనలో విధేయత ఉందా? నయమాను నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి అపవిత్రుడైనటువంటి నయమాను స్వస్థతను పొందుకుని పవిత్రుడుగా మార్చబడి ఇశ్రాయేలులలో ఈయనే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాకుండా ఈయన సాక్ష్యం ఇచ్చాడు. కానీ దేవుని నమ్మిన గెహజీ మాత్రము శపితమైన సొమ్మును, ఎందుకు యెహోవా జీవముతోడు ఆ సొమ్మును నేను ముట్టనని ఒక ఆన వేసుకున్నాడంటే అది శపితమైన సొమ్ము. ఇంతకుముందు అపవిత్రుడు, ఇప్పుడు పరిశుద్ధుడయ్యాడు, పవిత్రుడయ్యాడు. ఇప్పుడు నిజమైన దేవుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు తన దగ్గర ఉన్నది ఏది అయినా అది అపవిత్రపు సొమ్ము మాత్రమే, అందుకనే దానిని ముట్టనని ఆనవేశాడు. కానీ ఆ శపితమైన సొమ్ము కోసము దేవుని పోలికలో ఉన్న గెహజీ మాత్రము పరుగున వెళ్ళిపోయాడు. పోయిన కుష్టు వ్యాధి తన సంతతి వారందరికీ కూడా తెచ్చుకోవడం. అందుకని కార్యారంభము కంటే కార్యాంతమే గొప్పది. ఈ కుష్టి వ్యాధి నుంచి వినయము విధేయత అనేది ప్రతి సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవలసిన పాఠము. రెండవదిగా ఇంతక చదువుకున్నటువంటి లేఖన భాగములో 7వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు 4 కుష్టు రోగులు అక్కడ ఉన్నారు. ఈ 4 కుష్టు రోగులు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే, పట్టణంలోకి వెళ్ళాలి. వీరి పరిస్థితి ఏంటి? పట్టణం వెలుపలు ఉన్నారు, షోమ్రోను పట్టణం వెలుపలు ఉన్నారు. ఇప్పుడు పట్టణం లోపలికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఆకలి దప్పులతో అలమటించిపోతూ ఉన్నారు వీరు. కొంతమంది ఇంతకు ముందైతే వెలుపల ఎవరో జాలిపడి వారికి ఆహారం ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు వీరికి ఆహారం లేదు. వీరికే కాదండి, షోమ్రోను పట్టణంలో ఉన్న వారందరికీ కూడా ఆహారం లేదు. ఎందుకు లేదంటే దేవుణ్ణి మర్చిపోతే దేవుణ్ణి మనం మర్చిపోతే, ఆయన మర్చిపోతే ఏ పరిస్థితి ఎలా ఉంటుందంటే తిండి కూడా లేక విలవిలలాడే పరిస్థితులు అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి షోమ్రోను పట్టణంలో సిరియను రాజు పట్టణాన్నే ముట్టడి వేశాడు. అందరిని చంపాలని సైన్యం అంతా కూడా ముట్టడి వేసింది. ఈ విషయం ఎవరికి తెలిసింది? కుష్టి వ్యాధిగ్రస్తులకు తెలుసు. ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు, వీళ్ళని చంపితే ఏం ప్రయోజనం అనుకున్నారు ఏమో, వీరినేమీ చేయలేదు.
అయితే వీరి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మనం వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి చంపేస్తే సిరియన్లు చచ్చిపోదాం, బ్రతికితే బ్రతుకుతాం అని ఒక తీర్మానంలోకి వచ్చి అక్కడికి వెళుతూ ఉన్నారు. క్షామం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనంలో, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆగూరు ప్రార్థన చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు ప్రార్థన. ఒక నిమిషం ఆగమ్మా. యాకే కుమారుడైన ఆగూరు ప్రార్థన. ఆ మొదటి వచనంలో చివరిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆగూరు ప్రార్థన ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే పశుప్రాయుడనైనా నేను అని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎలాగండి? పశుప్రాయుడనైనా అంటే ఎంత తగ్గింపు ప్రార్థన కనిపిస్తుందండి. చాలా తగ్గింపుతో వినయ విధేయతలతో కూడినటువంటి ప్రార్థన అక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క ఆగూరు ప్రార్థనలో కొన్ని శ్రేష్టమైన మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే 7వ అధ్యాయము 7వ వచనం, 30వ అధ్యాయం 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటూ ఉన్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు దయచేయము అంటూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆగూరు ఒక విధేయతతో కూడినటువంటి ప్రార్థన. ప్రభువా నీ దగ్గర నేను 2 మనవులు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు దయచే ప్రభువా అని అంటూ ఉన్నాడు. మనం ఏమనుకుంటూ ఉంటాము? మన జీవన విధానంలో చాలాసార్లు కష్ట సమయంలో బ్రతికితే పేదవాడిగా బ్రతకాలి, లేకపోతే ధనవంతుడిగా బ్రతకాలి, ఇలా అనుకోని వారు ఎంతమంది? ఒకసారి చూపించండి మీ హస్తాలను. అసలు ఈ మాట మేము అనుకోలేదండి అన్న వాళ్ళు ఎవరు చూపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో చింతలేని మనిషి, చింతలేని కుటుంబం నేటి దినాల్లో లేనే లేదు. కనుక ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో వారు అనుభవాల్లో నుంచి వచ్చేటటువంటి మాట, బ్రతికితే పేదవాడిగా దరిద్రుడిగా పుట్టించయ్యా, లేకపోతే ధనవంతుడిగా పుట్టించయ్యా, ఈ కష్టాలు తాళలేక కదా. మరి అక్కడ చూడండి, మహా జ్ఞానవంతుడు వ్రాసినటువంటి సామెతల గ్రంథంలో ఏముందంటే చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం చేయి ప్రభు అంటూ ఉన్నాడు. ఏంటి? వ్యర్థమైనవి అబద్ధములు నా నుంచి దూరం చేయి. రెండవది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. మనం ఏమంటాం? పేదరికమైన ఐశ్వర్యమైన, రెండిట్లో ఒక ఆప్షన్ కదా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? పేదరికాన్ని ఐశ్వర్యాన్ని నాకు దయచేయకుము అంటూ ఉన్నాడు. ఏంటండి? నేర్చుకోవాల్సిన పాఠం చాలా మనకు ఉంది. తర్వాత తగినంత ఆహారం నాకు దయచేయి, అనుగ్రహింపము. ఎక్కువైతే నా కడుపు నిండిన తరువాత నేను నిన్నే మర్చిపోతానేమో. ఏమండి? ఎక్కువ తినేస్తే ఏమవుతుందండి? అజీర్తి జరుగుతుంది, వాంతులు అయిపోతూ ఉంటాయి కదా. ఎక్కువ తినేస్తే నిన్ను కూడా మర్చిపోయి నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ ప్రార్థన మర్చిపోతానేమో కదండి, నిన్ను మర్చిపోతానేమో. ధనవంతుడిగా కూడా నన్ను చెయ్యకు. ఎక్కువ ధనము ఎక్కువ ఆహారం నాకున్నట్లయితే నిన్ను కూడా మర్చిపోయి ఏమి తిందుమా, ఏమి సమకూర్చుకుందుమా, ఆ కొట్లు నింపుకొనుచు, ఏంటండి పెళ్ళాడుచు, పెళ్ళికి ఇచ్చుకొనుచు, ఏమండి ఓడలు నింపుకొనుచు ఏం చేస్తారంట ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో నోవాహు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణస్థుల పరిస్థితి ఎలా ఉందండి? కొట్లు నింపుకొనుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇచ్చుకొనుచు, భూ సంబంధమైన పనులలో వారు ఉన్నారు. అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? జల ప్రళయము వచ్చేసింది. ఇక్కడ ఏం చేసిన తర్వాత అందునేమో పేదరికము నాకు అనుగ్రహించినట్లయితే నా దేవుని నామమును దూషించి ఏం చేస్తారు? కొంతమంది పాపం చేయాలని ఆతృత, ఈ కష్టం తాళలేక, ఈ సమస్య తాళలేక చాలామంది ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది ప్రారంభంలో వారి ఆత్మీయ జీవితం చాలా బాగుంది, కానీ కష్టాలు తాళలేక వారు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరస్తులై వారు బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతవరకు ఎందుకండి? మనం చూస్తూ ఉన్నప్పుడు అననీయ సఫీరా తీర్మానం చేసుకున్నారు. ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గర సమస్తాన్ని తీసుకుని వచ్చి ప్రభు సేవకు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారు. ఎవరు?
వారు దేవునిలో ఫలభరితంగా జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు. కానీ ఆ భూమి వేళ అమ్మిన తరువాత వారికి ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడము. నేత్రాశ కలిగింది, ఏం చేశారు? కొంత సొమ్ము దాచి, అందుకు పేతురు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను మోసగించుటకు అపవాది నిన్ను ఎలా ప్రేరేపించింది అననీయ అంటూ ఉన్నాడు. పేదరికం అయితే ఏమొస్తుందంటే కష్టాలు వచ్చి దేవుణ్ణి దూషిస్తాం. ఎందుకు ప్రభువా నాకు ఇక కష్టం అని కదా. అయితే క్షామం వచ్చినప్పుడు మన పరిస్థితులు ఈ రీతిగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంట? మధ్య తరగతి వద్దు, ధనము వద్దు. మనం ఎలా జీవించాలంట? దినదినము ఫలించాలి. ఎలాగా? దినదినమే ఫలించాలి. ఒకేసారిగా కోటీశ్వరుని అయిపోవాలనుకోకూడదు. ఎలా ఫలించాలి? దినదినమే ఫలించాలి. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, ఇవ్వండి, వాటిని పోషిస్తున్న దేవుడు ఆయన పోలికలు కాకోలములతో దైవజనుని పోషించాడంట. కాకులు నోవాహు మాటకు లోబడలా, కానీ దేవుని యొక్క మాటకు మాత్రము కాకోలములు లోబడ్డాయంట కదండి. సృష్టి దేవుని యొక్క మాటకు లోబడుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వీరికి ఒక తీర్మానం చేసుకున్నారు అక్కడికి వెళ్ళాలని. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి మరిచిపోయిన జనాంగము. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎంత క్షామం వస్తూ ఉంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే 25వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనము. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరు. ఆహారం అంతా అంటే కొనుక్కునే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ దినాల్లో 8 రూపాయలు 5 రూపాయలు అనేది చాలా ఎక్కువ. ఏంటంటే పావురపు రెట్ట కూడా 5 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ గ్రామంలో క్షామము చాలా ఎక్కువగా ఉంది. అయితే వీరేం చేస్తూ ఉన్నాడంటే 2 కుమార్తెలు వచ్చారు. 2 కుమార్తెలు ఈ రాజుగారి దగ్గరకు వచ్చి చూడండి 26వ వచనము. రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయుట ఎవరు విన్నారంట? రాజుగారు విన్నారు. అప్పుడు రాజుగారు ఏమంటూ ఉన్నారు? యెహోవా నీకు సహాయం చేయనది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును. మనుష్యులను రాజులను ఆశ్రయించుట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుటే అది మేలు. రాజు కూడా అదే చెప్తున్నాడు, నేను ఎక్కడి నుంచి నీ సహాయం చేస్తాను? యెహోవాయే నీకు సహాయం చేయవాడు, సహాయకుడు కదా. తర్వాత వచనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నుంచి కూడా సహాయం లేదు. అప్పుడు 2 ఆడబిడ్డలు తినడానికి తిండి లేకపోతే వారు ఇక ఆకలి మంట తాళలేక ఏమని ఒక తీర్మానం చేసుకున్నారంటే, మనకి బిడ్డలు ఉన్నారు కదా, మనకి కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, ఈ దినము నా బిడ్డను చంపి వండుకుని తిందాము, రేపటి దినము నీ బిడ్డను చంపి ఒక ఒప్పందానికి వచ్చారు. ఎంత క్షామం అండి! తిండి లేకపోవడమే కాదు, కన్న బిడ్డల్ని 9 మాసాలు మోసి పెంచి కని బిడ్డల్ని, ఆ బిడ్డల్ని కూడా చంపి వండుకుని తినాలనేటువంటి భయంకరమైన క్షామం. పగవాడికి కూడా ఇటువంటి భయంకరమైన పరిస్థితి రాకూడదు అంటాం చూడండి. అలాంటి పరిస్థితి ఎవరికి వచ్చింది? ఈ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, పట్టణస్థులకు వచ్చింది. అయితే తీర్మానం చేసుకున్నట్టే ఒక బిడ్డను చంపి వండుకుని తిన్నారు. కానీ 2వ రోజు వచ్చింది కదా, ఇంకొక బిడ్డని ఆహారంగా తీసుకురావాలి. ఆ తల్లి ఏమంటుందంటే, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టవలనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోచుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని వంటి మీద గోనె పట్ట కనిపెడుతుంది. భయంకరమైన క్షామము. ఆ క్షామము చూసి రాజు హృదయం కూడా బద్దలైపోతుంది. రాజు యొక్క బాధ్యత ఏంటండి? శత్రు రాజ్యం నుంచి ఆ రాజ్యాన్ని కాపాడాలి కదండి. ఒక సమస్య వస్తున్నప్పుడు నేనున్నాననే భరోసా కూడా ఇవ్వాలి కదా. ఇవేమి
ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాజు పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగ రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా చంపుకు తినేటువంటి భయంకరమైన ఈ యొక్క రాజ్య పాలన ఏ రాజ్యంలో కూడా ఉండకూడదని పిచ్చి పట్టిన వాడిలాగా వస్త్రములను చింపుకొని విలపిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితిలోనే ఇక్కడ ఒక దాన్ని ఏమంటారంటే ఎవరు కూడా రావడం లేదు, వచ్చిపోయేవారు ఎవరు కనిపించడం లేదు. షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆకలితో అలమటించిపోతున్నాము. ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? చూడండి, ఈ యొక్క 4 కుష్టి వ్యాధి గ్రస్తులు ఏం చేశారు? షోమ్రోను పట్టణంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చదువుకున్నటువంటి వాక్య భాగం 7వ అధ్యాయం 3వ వచనంలో అక్కడికి వెళ్ళినప్పుడు సిరియనులు మనల్ని చంపితే చనిపోదాం, బ్రతికితే బ్రతుకుతాం. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఒక ధైర్యము వీరిలో కనిపిస్తూ ఉన్నది. చూడండి, ధైర్యము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకూడదు, ఆత్మతో పాటు దేహమును నరకానికి నశింప చేయువానికి మనము భయపడాలి. ఇక్కడ ఎవరికి భయపడకుండా కుష్టి వ్యాధిగ్రస్తులు ముందుకెళ్తున్నారు? మనుషులకు భయపడలేదు. ఎవరండి? కుష్టి వ్యాధిగ్రస్తులు, అపవిత్రాత్మతో ఉన్నటువంటి వీరు, అపవిత్రులు వీరు, అందరి చేత అసహింపబడిన వీరిలో ఏముందంట? ధైర్యము, పిరికితనము కలిగినటువంటి ఆత్మను మనకి దేవుడు ఇవ్వలేదు. రాజులైన యాజక సమూహంగా దేవాతి దేవుడు మనల్ని హెచ్చించాడు. అందుకనే పిరికితనం ఎవరిలో ఉంటుందంటే, యోహాను గారు రాసినటువంటి ఆ పద్మాసు దీపంలో పరలోక రాజ్యాన్ని ముందుగానే చూసి 2వ మరణానికి ఎవరు పాలి భాగస్తులు అవుతారో ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము చదవండి. ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఏముంది? పిరికివారు అంట 2వ మరణానికి పాలి భాగస్తులు అవుతారంట. 2వ మరణానికి చేరేవారు ఎలాంటి వారై ఉంటారంట? అవిశ్వాసులు, పిరికితనం. ఏంటంటే ఈ పిరికితనం కూడా అంత ఘోరమైన పాపమా? పాపమే. మొదటి మరణం నుంచి దేవాతి దేవుడు మనల్ని తప్పించాడు. బాప్తిస్మం ద్వారా మన పాత జీవితం, రోత జీవితం సమాధి చేసి మలిన వస్త్రాలను మనకు తీసివేసి ప్రశస్త వస్త్రాలను దేవాతి దేవుడు బహుమానంగా అనుగ్రహింపచేశాడు. ఈ 4 కుష్టి వ్యాధులు బ్రతికితే బ్రతుకుతాం, చావైనా మంచిదే అని ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెళ్ళి పట్టణంలోకి వెళుతూ ఉన్నారు. వెలుపల ఉన్న వీరు, ఊరి వెలుపల ఉన్న వీరు ఎక్కడికి వస్తున్నారండి? పట్టణంలోకి వచ్చేటటువంటి స్థితిని దేవాతి దేవుడు ఇచ్చాడు. మనము కూడా ఏం చేయాలంటే భయపడకూడదు. భయపడకుండా చడేక నిబ్బరంగా ధైర్యంగా ముందుకు సాగిపోవాలని ఆత్మీయ జీవితంలో దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ కుష్టి వ్యాధులకు మొదటికి ఏముందండి? ధైర్యము. చిన్న బిడ్డకి ఏముందండి? ధైర్యం ఉంది కనుకనే యజమానుడికి ఒక మంచి సువార్త చేసింది. రెండవది మనకి ఉండేటువంటి లక్షణం మనం చూస్తూ ఉన్నప్పుడు, మనకు వస్తున్నటువంటి శ్రమలను జయించే శక్తి. శ్రమలలో మనము దేవునికి దగ్గరగా జీవించాలి. శ్రమలు సహించే వారి లోకంలో కావాలి. ఇక్కడ వెళుతూ ఉన్నప్పుడు వారు ఒక తీర్మానం ముందుగానే తీసుకున్నారు, చనిపోతే చనిపోతామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి ఆయన మనోనేత్రాల తెరిచి ఎవరు విశ్వాసులో ఎవరు అవిశ్వాసులో, మరి ఎవరు నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ఉన్నారు ఆయన చూస్తూ ఉన్నారు కనుక వీరికి ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి దేవాతి దేవుడు ముందుగానే అక్కడ మార్గాలను సరళం చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడో చూడండి. అక్కడ యెహోవా 6వ వచనము, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చినట్లు ఇశ్రాయేలు రాజులు, హిత్తీల రాజు, ఐగుప్తీల రాజుతో వారు ఒప్పందం చేసుకుని మన మీదకి దండు వస్తూ ఉన్నారని వారిలో భయము పుట్టించెను. యుద్ధము యెహోవాదే. శ్రమలు సహించువాడు కావాలి. ప్రతి కుటుంబంలో శ్రమలు సహించువారు కావాలి. ప్రతి సంఘములో ధన్యుడుగా, ధన్యురాలుగా ఈ లోక జీవితములో, మన లోక యాత్రములో మనము యాత్రికులమై ఉన్నాము కనుక నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు
కానే కాడు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే మనకి కనుపాపలా మనల్ని కాయుటకు, దేవదూతల రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి సంరక్షించుటకు ఆయన వెన్నంటే పరిశుద్ధాత్మ దేవుని మనకి తోడుగా ఉంచుతూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతూ ఆదరణకర్తగా మనకి తోడుగా ఉంచాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళారు. శ్రమలలో నా దేవుడు నాకు తోడుగా ఉంటారని విశ్వసించారు. రెండవదిగా ఏం చేశాడు? దేవుడు ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా తప్పించేసి ముందుగా మార్గాలను సరళం చేసి అక్కడ ఏం చేశారంట? సిరియనులు దండుతో సహా, సైన్యములతో సహా, రాజుతో సహా వారి ప్రాణాలను కాపాడుకొనుటకు అక్కడి నుంచి అంట ఉన్న పాటునే సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారంట. ఎక్కడండి? ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం! ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను షోమ్రోను పట్టణం ముట్టడి వేసి సైనికులతో ఆయుధములతో వచ్చినటువంటి వీరిని ఎలాగా శబ్దము భయభ్రాంతులను చేసిందంట. ఏమండి, దేవుని యొక్క సాహస కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. మూడోది మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం దేవాతి దేవుడు కుష్టు రోగులకు దయచేశాడు. లోపలికి వెళ్ళినప్పుడు చూడండి, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్నటువంటి ఆకలి దప్పులంతా కూడా చూడండి ఏ రీతిగా మారిపోయానంటే, ఇక్కడ ఉన్న లేమి నుంచి దేవాతి దేవుడు సమృద్ధిలోనికి ఏ విధంగా మార్చాడో చూడండి. 8వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ కుష్టు రోగులు దండు పేరిట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారంలో జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెంబడి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి అచ్చట నుంచి సొమ్ము ఎత్తుకుని పోయి దాచి పెట్టిరి. ఏమండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో శూన్యంలో సమస్తమును చూపించగలిగిన వాడు. 2వ అధ్యాయం 3వ వచనము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర? త్రిత్వములో ఏకమయ్యున్న దేవదేవుని యందే గుప్తమై ఉన్నాయి. వీరికి ఏమొచ్చిందండి? సర్వ సంపదలు వచ్చేసినాయండి ఒకేసారి. ఎక్కడ? ఒక గుడారములోని ఇంకెన్నో గుడారాలు ఉన్నాయండి. అవన్నీ కడుపు నిండా ఆహారం తినేసి వాటిని దాచుకుంటూ వీరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వీరికి ఏమొచ్చిందో తెలుసా? మనమైతే ఏం చేస్తాం? మనల్ని ఊరి వెలుపల ఎంతో నీచాతి నీచంగా వీరు మనల్ని చూశారు కదా, మనం బాగుంటే చాలు, వీరందరూ ఎలా అయిపోయినా మనకు పర్లేదని అనుకునేటటువంటి మానవ నైజము, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి ఆలోచనలు మనకు వస్తాయి కదా. కానీ వీరికి ఏమొచ్చిందో తెలుసా? మనం బాగుండడమే కాదు, మన పట్టణస్థులు కూడా సుఖముగా సౌఖ్యంగా వారి జీవన విధానం కొనసాగించాలని వారు ఏం చేశారు? చూడండి 9వ వచనం. వారు మనము చేయనది మంచి పని కాదు. ఏంటండి? అంత చెడ్డ పని ఏం చేశారండి? ఏం చేయలేదు. వారు ఏమి చేయలేదు. దేవుడిచ్చాడు ఆ సమస్తాన్ని, వారు తినేటటువంటి, అది అనుభవించేటటువంటి ఆధిక్యత దేవుడిచ్చాడు, తప్పేం లేదు కదా. కానీ మనతో పాటు మన పట్టణస్థులు కూడా సమృద్ధిలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఏం చేస్తారో చూడండి. ఈ ఆహారము, ఈ శుభవార్త ఎవరికి? రాజుకు తెలియచెప్పాలనేటటువంటి ఆలోచన వారిలో వచ్చింది. చూడండి, మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది మంచి పని కాదు అనేది అక్కడ ఏం లేదు. అంటే అంత చెడ్డ పని వారేం చేయలేదు. ఎందుకు మంచి పని కాదు అంటూ ఉన్నాడో అంటే ఇది ఒక పాపంతో సమానంగా వారు ఎలా మాట్లాడుకుంటున్నారో ఆలోచన చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మేలైనది ఎరిగి చేయకుండుటయే పాపం. ఏంటి పాపం అండి? మేలైనది మనకు తెలుసు, మంచి ఏంటో మనకు తెలుసు, ఆ మంచి గురించి ఇతరులకు చెప్పకపోవడమే పాపం. ఇక్కడ ఏమనుకుంటున్నారు? మనం చేయనది మంచి పని కాదు. మంచి పని కాదు అంటే మనకి మనం స్వార్థంగా ఆలోచన చేసుకోవడం మంచిది కాదు, కానీ అది అలాంటి ఆలోచన వారిలోకి రావడమే గొప్ప విషయం. కాబట్టి మనము క్రీస్తు రక్తంతో కడుగబడిన వారు, మొదటి మరణం నుంచి మనం తప్పించబడ్డాం. మరి తప్పించబడిన మనము క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో జీవించాలి. క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. అనేకులను రక్షణ మార్గంలోనికి మనము నడిపించాలి. కాబట్టి మనము ఒక్కొక్కరము కూడా ఒక్కొక్క కరపత్రికగా మార్చబడి ఈ సంఘం అంతా కూడా నింపబడాలి అంటే దైవజనులు వ్యయ ప్రయాసలతో ఎంత సువార్త ప్రకటించినా కూడా
ఆ ఫలింపు ఉండదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదా. ఈ సంఘమంతా కూడా ఐక్యత కలిగి ఏక మనసుతో ఏకాత్మతో దైవజనులకు సపోర్ట్గా మీరు ఉంటూ దేవుని చిత్తము దేవుని సంకల్పం చొప్పున మీరు జీవించి ఈ యొక్క నగరంలో ఈ పట్టణం దగ్గర బట్టి అందరినీ మీరు ప్రభు వైపు ఆకర్షించవచ్చు. ఏంటి, ఈ రక్షణ మీ ఒక్కరి వల్లనే కాదు, ఇంత స్వార్థం మనకు ఉండడానికి వీలేదు. అందుకని ఏంటి, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, ఏ ఒక్క ఆత్మ నశించడానికి ఇష్టము లేదు. అంతేకాకుండా 4వ విషయం 5వ విషయం మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకులను సంతోషపెట్టుటకు ఒక శుభవర్తమానాన్ని ఎవరికి తెలియజేశారండి, రాజుకు చెప్పడానికి వారు వెళ్ళారు. చూడండి 2వ మాట ఏంటి అక్కడ, నేటి దినము శుభవర్తమానము గలము దినము, మనము ఊరు కొన నేల. ఏంటి, ఈ ఆహారం ఎక్కడున్న బట్టి శ్రేష్టమైన బంగారము వెండి విలువగలటువంటి ఇవన్నీ కూడా ఈ సముద్రి ఈ అన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ సిరియనులు ఇక్కడ నుంచి పారిపోయారు, గుడారాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మరలా పొద్దు తెల్లవారుజాము అయ్యేటప్పటికి మరలా సిరియనులు వస్తారేమని ఆలోచనతో వీరి నలుగురికి ఒకే ఆలోచన అండి. ఇప్పుడు ఒకరికి వచ్చి లేదు లేదు మనమే బాగుండాలనుకోవచ్చు కదా, కానీ ఏక మనస్సు ఏకాత్మ ఐక్యతతో వారికి నలుగురికి మంచి ఆలోచన వచ్చింది. వెళ్ళి రాజుగారికి ఈ శుభవర్తమానము తెలియచేయడము జరిగింది. మనకి చూస్తూ ఉన్నప్పుడు శుభవర్తమానం అన్న వెంటనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి గాబ్రియేలు దూత ఒక సాక్ష్యము, ఒక దేవదూత తీసుకుని వచ్చి గాబ్రియేలు దూత జనులందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము అక్కడికి తీసుకుని వచ్చింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మనందరికీ కొరకు పుట్టి ఉన్నాడు కదండి. ఇది సువార్తమానం కదా. ఈ శుభవార్త మనం ఎవరికి తెలిపాలి, ఈ పట్టణానికి తెలియపరచాలి. మన కుటుంబంలో ఎవరైతే రక్షణ మార్గంలో లేరో వారందరికీ తెలియపరచాలి. ఇక్కడే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ నలుగురు కూడా ఈ శుభవార్త ఎవరికి, రాజుగారికి తెలియచేయడం జరిగింది. ఈ శుభవార్త మనం చెప్పిన వెంటనే కూడా మరి రాజు అక్కడికి దూతలను పంపించడం జరిగింది. అక్కడ దూతలను పంపించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సమృద్ధి అయిన ఆహారము, వారికి ఇంకెలాగందంటే ఒక స్వాతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు వారికి చుట్టుముట్టడి ఎలాగంట, సిరియనుల సైన్యము ముట్టడి వేశారు, ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ శుభవార్త విన్న వెంటనే ఆకలి దప్పులే తీరడమే కాదు, వారికి ఒక దాసత్వం నుంచి మేము విడుదల పొందాము, మా ప్రాణాలను క్షేమముగా దేవదేవుడు మమ్మల్ని రక్షించాడనేటువంటి ఒక శుభవార్త ఎవరు తీసుకెళ్లారు, నలుగురు కుష్ఠరోగులు అక్కడికి తీసుకుని వెళ్ళింది. అంటే ఈ నలుగురు కుష్ఠరోగుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి, వారు మేలు పొందుకోవటమే కాదు ఆ పట్టణానికే మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారినటువంటి నలుగురు కుష్ఠరోగులు. అంతేకాకుండా 3వది, ఇది 5 నిమిషాలను ముగించేసుకుందాం. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు అండి. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణం నుంచి ఆ నజరేతుకు గలిలయ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు ఎవరంట, 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి నిలిచిన్నారు. చదవమ్మా ఆ వచనంలో. ఆయన వెళ్ళుచుండగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసెను. అప్పుడు చూచి, మీరు వెళ్ళి యాజకునకు కనపరుచుకొనమని వారితో చెప్పెను. వారు 10 మంది కుష్ఠరోగులు దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళుచున్నప్పుడే వెంటనే వారు స్వస్థతను శుద్ధులైరి. ఎప్పుడైతే స్వస్థతను పొందుకున్నారో 10 మంది కుష్ఠరోగులు మరలా దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించాలి కదా, ఆయన్ని గణపరచాలి కదా. 10 మంది కుష్ఠరోగుల్లో ఎంతమంది తిరిగి వచ్చారు అంటే ఒకరే వచ్చారండి. ఒక్కరే వచ్చి దేవునికి పెద్ద స్వరముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాష్టాంగ నమస్కారము ఏంటండి, పాదములను ఏంటి చదవండి,
ఆయన అంటే ఏంటి, సాష్టాంగ నమస్కారము చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీతో పాటు శుద్ధులైన వారు 9 మంది ఏరి ఎక్కడ అని అడుగుచూ ఉన్నారు. అంటే వీరందరూ మిగతా 9 మంది ఎందుకు రాలేదంటే, ఎందుకు మహిమపరచలేదంటే, వారు దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాలే కావాలి. ఏంటండి, దేవుని ఎదుట నుంచి యోబు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఈ స్థితిలో కూడా భయంకరమైన వ్యాధిగ్రస్తుడై దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. బూడిదలో కూర్చుని ఆ దురద వస్తూ ఉన్నప్పుడు చిల్లపెంకులతో ఆయన రెప్చర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు, ఈ స్థితిలో కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నావా? ఆయన దూషించి ఈ స్థలం నుంచి వెళ్ళిపోయి చనిపో అంటూ ఉంది. అప్పుడు ఏమంటూ ఉన్నాడు యోబు గారు, దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాలే పొందుకోవాలా, కీడు అనుభవించడానికి ఏమాత్రము తగని వారమా? ఏమండి, ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడే వచ్చాడు. 9 ఎక్కడా అని అడిగినప్పుడు రాలేదు ప్రభువా కదండి. ఆ కింద వచనంలో ఏంటి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అంటే ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే కొండలను పెగిలించే శక్తిని దేవాతి దేవుడు మనకిస్తాడంట కదా. మనలో ఏం కోరుకుంటున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు. ఈ యొక్క 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులలో స్వస్థత పొందుకుని ఒక్క విశ్వాసపరుడే అక్కడ ఉన్నాడు. సంఘములో విశ్వాసుల సమూహం ఎంతమంది అయినా ఉండొచ్చు. సంఘములో విశ్వాసుల సమూహం ఎంతమందైనా ఉండొచ్చు. పిలువబడిన వారు ఎలా ఉండాలి, ఏర్పాటు చేయబడిన వరుసలో ఉండాలి. మరలా నమ్మకమైన వరుసలో వారు ఉండాలి. ఆ నమ్మకమైన వారికే దేవుని యొక్క పరిచర్య బాధ్యత ఇవ్వబడుతుంది కదండి. ఆ నమ్మకమైన వారే యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ఎత్తబడతారు. కుష్టి వ్యాధిగ్రస్తుల నుంచి దేవాది దేవుడు ఈ దినాన మనతో మాట్లాడి ఉన్నాడు. మన హృదయం ఘోరమైన వ్యాధితో, ఎలాంటి దుర్నీతితో, ఎలాంటి పాపముతో, ఎలాంటి కపట ఆలోచనలతో మన జీవితం కొనసాగుతూ ఉన్నాం. పేరుకి భక్తి పరుల వలె ఉంటూ క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించలేని పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతూ ఉన్నాడని దేవదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. చిన్న బిడ్డ మాట లోబడి ఆ యొక్క చిన్న బిడ్డ మాటకు కూడా విలువించినటువంటి నయమాను పవిత్రుడుగా స్వస్థతను పొందుకుని నిజమైన దేవునిని రుచి చూచాడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు కదండి. కానీ దేవునిలో ఉన్న గెహజీ సంపూర్ణ కుటుంబానికే కుష్టి వ్యాధి రావడానికి, అంటే సంపూర్ణ కుటుంబానికి శాపాన్ని తెచ్చుటకు కారకుడు అయ్యాడు కదండి. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు స్వస్థతను పొందుకున్నాడు. ఈయనే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. 4 కుష్టి వ్యాధిగ్రస్తులు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. వారే కాదు, వారి పట్టణానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా వారి జీవితము మార్చబడింది. అంతేకాకుండా 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చారు. వారిలో విశ్వాస వీరుడు ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వారి వలె మనం జీవించాలి. దేవుని ఎదురు నుంచి ఎంతసేపటికి ఆశీర్వాదాలే కాదండి, దేవుని కోసము ఏదో చేయాలి. మనం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్ప చొప్పున ఈ లోకంలో మనం జీవించవలసిన వారమైనాం కనుక మనకిచ్చినటువంటి రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎలా జీవించాలంట, అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానంలోనికి నడిపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. అపవిత్రులతో ఉన్నటువంటి వీరే ఇంత దేవునికి ఆశీర్వాదకరమైన కార్యాలు చేసినట్లయితే, ప్రజలకు ఆశీర్వాదకరమైన కార్యాలు చేసినట్లయితే, మరి మన శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఏమండి, మనం సుఖంగా, సౌఖ్యంగా, మాన్యంగా బ్రతుకుతూ ఉన్నాం కదా. మనం ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకులను రక్షణ మార్గంలోనికి, అనేకులను నరకం నుంచి మనం తప్పించే బలమైన సాధనాలుగా ఈ సంఘ శ్రేయస్సు కొరకు, కుటుంబ శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు మనం ప్రయాసపడే వరుసలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఎదుట నుంచి బలా నమ్మకమైన మంచి కుమార్తె అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకుంటాం. లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుందాము. మార్పులేని సోదరా, తీర్పు దినము దాగవుగా మారిన మనసే
మనసే క్రీస్తుకు అతి ప్రియమని తెలుసుకో. మార్పులేని సోదరి తీర్పు దినము దాగవుగా, మారిన మనసే క్రీస్తుకు అతి ప్రియమని తెలుసుకో. మానవా మార్పు చెందవా, యేసుని చేరవా. మానవా మార్పు చెందవా, యేసుని చేరవా. క్రీస్తు ప్రేమను చులకన చేయకు, విలువైన జీవితం వృధా చేయకు. క్రీస్తు ప్రేమను చులకన చేయకు, విలువైన జీవితం వృధా చేయకు. క్షమించే ప్రభు యేసుని శరణు వేడు నేస్తమా. క్షమించే ప్రభు యేసుని శరణు వేడు నేస్తమా. మారు మనసు పొంది నీవు ప్రభు సాక్షిగా సాగుమా. మారు మనసు పొంది నీవు ప్రభు సాక్షిగా సాగుమా. మానవా మార్పు చెందవా, యేసుని చేరవా. ఘోర పాపిగా జీవించకుము, విలువైన జీవితం వృధా చేయకు. ఘోర పాపిగా జీవించకుము, విలువైన జీవితం వృధా చేయకు. క్షమించే ప్రభు యేసుని శరణు వేడు నేస్తమా. క్షమించే ప్రభు యేసుని శరణు వేడు నేస్తమా. మారు మనసు పొంది నీవు ప్రభు సాక్షిగా సాగుమా. మారు మనసు పొంది నీవు ప్రభు సాక్షిగా సాగుమా. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, ఘనతకు అర్హుడా, మా గొప్ప దేవానికి వేలాది వందనాలు ప్రభువా. నీ సజీవమైన వాక్కులతో సూటిగా సంఘముతో ముఖాంతరం నుంచి మీరు మాట్లాడిన విధమును బట్టి వందనాలు. సంఘ దైవజనుల అభిషక్తులు ప్రభువా, రాజు పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీ పాదాల చెంత పెట్టుచూ ఉన్నాను. వారి హృదయ వాంఛలన్నిటిని మీరు నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. యవన కాలంలో నీ కాడి మోస్తూ ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రము. వారికి ఇచ్చినటువంటి సమర్పణను బట్టి, వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. ఇది ఒక సవాళ్ళతో కూడినటువంటి జీవితము ప్రభువా, నీకు స్తోత్రము. పరిశుద్ధుడానికి వందనాలు. అనేక మంది యవ్వన దైవజనులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఈ దైవజనులు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రాంతంలో ప్రభువా, వారు చేసినటువంటి సేవా పరిచర్యను ప్రభువా సఫలీకృతాన్ని మీరు అనుగ్రహింపచేసి, దినదినము మీరు ఫలింపచేసి విస్తరింపచేస్తున్నందుకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. ప్రభువా, వారికి ఉన్న సమస్తాన్ని మీ నామలో తీర్చమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. ప్రభువా, నీకు స్తోత్రము. సంఘమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘ దైవజనులకు తోడ్పాటుగా ప్రభువా, నీకు స్తోత్రం. ప్రయోజకులుగా ప్రభువా, నీకు స్తోత్రము. ప్రభువా, నీ సంకల్పాన్ని నెరవేర్చే బలమైన సాధనాలుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆయుత్తపరచమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఆకాశ మండలంలోని దురాత్మల సమూహముతో మా పోరాటము ప్రభువా. మా పోరాటాలు మనుష్యులతో కాదు ప్రభువా, నీకు స్తోత్రము. సంఘముతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రం. సంఘములో పరిశుద్ధత, ప్రతి ఒక్కరికి పవిత్రత ప్రభువా, నీకు స్తోత్రం. నీతియుక్తమైన జీవితము జీవించుటకు ప్రభువా, నీకు స్తోత్రము. ప్రభువా, వారితో సూటిగా మీరు మాట్లాడిన విధమును బట్టి వందనాలు ప్రభువా. అవును ప్రభువా, కుష్టి వ్యాధిగ్రస్తులు, అపవిత్రులు ప్రభువా, వారిని పవిత్రతలోనికి నీవు మార్చి ఒక ఆశీర్వాదకరంగా ప్రభువా వారిని నిలబెట్టిన దేవానికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా ప్రభువా, నీకు స్తోత్రము. నీ నాన్న ప్రభువా, నీకు స్తోత్రము. సర్వశక్తి మంచుడానికి వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ సంఘము ప్రభువా నీ రాకడ సమయములో సార్వత్రిక సంఘముగా, ఒక ఆశీర్వాదకరమైన సంఘముగా, ఫలభరితమైన సంఘముగా దీన్ని నింపమని అడుగుచూ ఉన్నాను ప్రభువా, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు వందనాలు.
దైవజనులు చేస్తున్నటువంటి సేవా పరిచయం వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి సాక్ష్యం పొందుకునే వరుసలో దైవజనులు మీరు సిద్ధపరచమని, నా నోటి మాటలు మా అందరూ హృదయానము నీ దృష్టికి అంగీకారయోధనంగా చేసుకున్నామని ప్రభువా, ఈ యొక్క సువార్త ప్రకటనలో నాతో పాలి భాగస్తులైనటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, రెట్టింపు ఆశీర్వాదానికి యోగ్యులుగా ఎంచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చినట్టు దైవజనులు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.